రాష్ట్రం నేరమయమైందని, అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని హైకోర్టు న్యాయవాది రవితేజ కోరారు. టీమ్ స్వేచ్ఛ ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. 5 ఏళ్లలో జరిగిన నేరాలపై ట్రూ క్రైమ్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. భూములు స్వాహా చేసేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెచ్చారన్నారు. యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల భూములకు రక్షణ ఉండదని హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న ప్రమాదం ఈ ప్రభుత్వానికి తెలియనట్టుందని వ్యవహరిస్తోందన్నారు. 2018-2022 మధ్య కాలంలో క్రెడిట్ కార్డు మోసాలు పెరిగాయన్నారు. 2022లో ఏపీలో 13,144 మంది మహిళలు అదృశ్యమయ్యారని తెలిసిన మానవ అక్రమ రవాణాను ప్రభుత్వం అడ్డుకోవటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు తమకు వచ్చినటువంటి ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా, తమకి అనుకూలంగా ఓటు వేసినటువంటి ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నప్పుడు వాటిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం. ఒక అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ ని అత్యంత క్రూరంగా నరికి మరలా సంచిలో కుట్టి ఇంటి దగ్గర వదిలితే దానిని మేము కాదు, మాకు సంబంధించింది కాదు, ఈ నేరారోపణలని నుండి పక్కకు వచ్చేంత వరకు దూరంగా పెట్టాలి అనేది నైతికమైనటువంటి బాధ్యత. దాన్ని విస్మరించాయి ప్రభుత్వం. మన ఆక్యుపేషన్తో సంబంధం లేకుండా ఎవరో మూడో వ్యక్తి మన పొలాల్లోకి, మన స్థలాల్లోకి, మన ఇళ్లలోకి దూరేటటువంటి ప్రయత్నం ఈ క్రిమినల్ ట్రెస్పాస్ల పెరుగుదల. అంటే ఓవరాల్గా ఒక పక్కన ల్యాండ్ సర్వే, ఎంజాయ్మెంట్ సర్వే చేస్తూ మరొక పక్కన ఈ అఫెన్సెస్ని వీటన్నిటిని చూస్తే ఇక్కడ ఒక వర్గంగా ఏర్పడి కొంతమంది కబ్జాదారులు అందరూ కూడా మన ఆస్తుల మీద, మన భూముల మీదకి వస్తున్నారన్నది సుస్పష్టం. లోకేష్ గారు కడప ఎయిర్పోర్ట్ కి ప్రచారానికి వస్తుంటే ఈ ఘటన జరిగింది 25 జనవరి 2023. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే బీటెక్ రవిని ఆపారు. అది అసలు విషయం అది కాదు, కేసు గురించి చెప్పట్లేదు నేను. 25 జనవరి 2023న ఘటన జరిగితే మెడికల్ రిపోర్టు 10 మే 2023 వచ్చింది, 5 నెలల తర్వాత. కడప ఎయిర్పోర్ట్ లో ఘటన జరిగితే ఒక పోలీస్ అధికారికి గాయమైందని చెప్పి ఎయిర్పోర్ట్ పక్కన కడప పట్టణం ఉంటే ఒక కుగ్రామానికి వెళ్ళాడు. ఒక కుగ్రామానికి వెళ్ళి అక్కడున్న ఒక ప్రభుత్వ క్లినిక్ ఉంటుంది, అందులో ఒక డాక్టర్ దగ్గర 5 నెలల తర్వాత సర్టిఫికేట్ తీసుకుంటే 15 నవంబర్ 2023 ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఇవాళ మన రాష్ట్రంలో మన ప్రజాస్వామ్యం, మన పోలీస్ వ్యవస్థ పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే నేరాలు చాలా జరుగుతున్నాయి. మన ప్రభుత్వం, మన పోలీసులు, మన అధికారులే ఈరోజు చాలా నేరాలు చేస్తున్నారు. అవి ఈ చిట్టాల్లోకి ఎక్కవు.